समदेर कुन राम राम नाना विनोद कुमार को అలా అలా టోబా సూపర్ వాల్కెనో ధాటి నుండి తనను తాను కాపాడుకున్న మానవుడు ప్రకృతి నేర్పిన గుణపాఠంను అన్వయించుకొని ప్రకృతిలో మమేకమై జీవనాన్ని పునః ఆరంభించాడు. మరల చిగురించిన ప్రకృతి ఒడిలో వేట సంచార జీవనం నుంచి స్థిర నివాసం వైపు అడుగులు వేయడం జరిగింది. అలా స్థిర నివాసం వలన మానవుని సంఘటిత వ్యవస్థ పటిష్టమైంది. అలనాటి ఆ సంఘ వ్యవస్థని నేటి గోత్ర వ్యవస్థ. స్వగోత్రంలో వివాహం చేసుకోవడం పూర్తిగా నిషేధం. అలా ఆ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతాన్ని ఏలిన వారిని దండక అనేవారు, అంటే పెద్ద మనిషి అన్నమాట. ఆ విధంగా దండకారణ్యంలో రాజ్యాలు వెలసిల్లాయి. అటవిక రాజ్యాల సమగ్ర సమాచారం అతి ప్రాచీన గ్రంథాల్లో, వేద వాంగ్మయంలో, ఐతరేయ బ్రాహ్మణం, ఇతిహాసాలలో రామాయణ, మహాభారతం, కౌటిల్యుని అర్థశాస్త్రం, పురాణాలలో విష్ణు పురాణం, మత్స్య పురాణం మరియు వాయు పురాణం, బాణభటుని హర్షచరితం మరియు కాదంబరి. ఇవే కాకుండా అశోకుని 13వ శిలాశాసనం మరియు సముద్రగుప్తుని అలహాబాద్ ప్రశస్తి, గుంజాల గోండులిపి సమాచారం. ఇలా దండకారణ్య ప్రాంతంలో వెలసిల్లిన ఆటవిక రాజ్యాలలో కోవా వంశానికి చెందిన ప్రముఖ రాజ్యాలైనటువంటి దంతేశ్వరి మాత ప్రతిష్టానం బస్తరీగఢ్ రాజ్యం. రెండవది మసమ్మల్ అవ్వ ప్రతిష్టానం గాంధర్వ రాజ్యం, అదే నేటి గాంధారి కోట. కోవా వంశీయుల ఈ రాజ్యాలు రాబోవు కాలంలో భారత చరిత్రలో ఎలాంటి పాత్ర పోషించాయో క్షుణ్ణంగా తెలుసుకుందాం. రామాయణ కాలం నుంచి అయితే నిజాం కాలం వరకు చరిత్ర ఏ విధంగా మలుపులు తిరిగింది, స్వతంత్ర రాజ్యాలైనటువంటి ఆటవిక రాజ్యాల నుంచి మొదలుకొని సంపూర్ణ రాజ్యాన్ని స్థాపించి తరువాత స్వయం ప్రతిపత్తి గల రాజ్యాలుగా ఏర్పడి చివరికి మోకాషీలుగా కోవా వంశీయులు ఎలా అయ్యారన్నటువంటిది పూర్తి చరిత్ర రాబోవు వీడియోలలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. అంతవరకు అందరికీ రామ్ రామ్.